గేమ్ చేంజర్తో అతిపెద్ద డిజాస్టర్ కొట్టాడు రామ్ చరణ్. దాదాపు 450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్లో కనీసం 100 కోట్ల షేర్ కూడా సాధించలేక ఘోరమైన ఫ్లాప్గా నిలిచింది. రామ్ చరణ్ కెరియర్లో అతిపెద్ద డిజాస్టర్గా ఈ సినిమా నిలిచింది. పెద్ద సినిమా ఆడియో రైట్స్ను టీ సిరీస్ దక్కించుకుంది. ఆడియో రైట్స్ కోసం అక్షరాల 35 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నట్లు తెలుస్తుంది. ఒక్క ఆడియో రైట్స్ అన్ని కోట్లంటే మామూలు విషయం కాదు. ఈ దెబ్బతో సినిమా రేంజ్ ఏ స్థాయిలో ఉండబోతుందో అన్న ఊహే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే 2 పాటలకు సంబంధించిన ట్యూన్స్ కూడా రెడీ అయిపోయాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని సమాచారం. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో విజనరీ నిర్మాత వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ పై ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న ఈ సినిమాలోని ఫస్ట్ షాట్ ను విడుదల చేయనున్నారు.